ఇండియన్ ప్రాసెస్ లో భాగంగా వెస్టర్న్ రైల్వే మనకు ఈ యొక్క అప్డేట్ ని తీసుకుని రావడం జరిగింది. సో దీనికి గల కారణం ఏంటంటే ఈ నెల 17వ తేదీ రోజు అంటే మొన్న మనకు రైల్వే బోర్డు అయితే ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ఫర్ ద ప్లేస్మెంట్ ఆఫ్ లెవెల్ 1 పోస్ట్. సో ఇక లెవెల్ 1 పోస్టులను ఫిల్ చేయడానికి వీళ్ళ యొక్క ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని పాయింట్ ఆఫ్ లో ఈ యొక్క వెస్టర్న్ రైల్వే సంబంధించినటువంటి డేటా, సో ఇదంతా కూడా వెస్టర్న్ రైల్వే సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనం ఇదంతా స్కిప్ చేసిద్దాం. సో ఈ డేటా మొత్తం కూడా వాళ్ళకి సంబంధించినటువంటిది. సో మన మెయిన్ డేటా వచ్చేసరికి రైల్వే బోర్డు ఇష్యూ చేసినటువంటి నోటీస్. సో 17/12/2024 రోజు రైల్వే బోర్డు అయితే మనకి ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొన్న మనకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో కనుక తీసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఒక గ్రూప్ డి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ భాగంగా జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ లో ఫిల్ చేయబోతున్నటువంటి పోస్టులకు సంబంధించి ఇక్కడ అప్రూవల్ అయితే ఇచ్చినటువంటి పోస్టుల గురించి డేటా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ ఏప్రిల్ 10వ తేదీ రోజు, ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ రోజు ఈ యొక్క లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు లెవెల్ 1 పోస్టులకు సంబంధించినటువంటి జోనల్ రైల్వేస్ అండ్ అదే ప్రొడక్షన్ యూనిట్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీలన్నీ భర్తీ చేయడానికి వీళ్ళు ఇక్కడ ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ హైలైటెడ్ పాయింట్ చూడండి, పాయింట్ నెంబర్ 2, బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ దట్ నో రిక్రూట్మెంట్ షెల్ బి మేడ్ ఇన్ కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిపోట్ స్టోర్స్, జనరల్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోర్టర్ కమర్షియల్, అసిస్టెంట్ క్యాటరింగ్, అసిస్టెంట్ కుక్ మెడికల్, అసిస్టెంట్ క్యాంటీన్, ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ వర్క్స్ ఇన్ వర్క్షాప్, అసిస్టెంట్ ఇన్ కోచ్ అటెండెంట్, అసిస్టెంట్ ల్యాబ్ ఇన్ మెకానికల్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అండ్ పియూస్ అంటే ప్రొడక్షన్ యూనిట్స్. ఓకే, సో కేవలం ప్రొడక్షన్ యూనిట్స్ లో సో ఈ యొక్క పోస్టులు అనేవి ఫిల్ చేయట్లేదు. ఓకే, నో రిక్రూట్మెంట్. ఓకేనా, సో జస్ట్ ఈసారి మనకు 14 కేటగిరీలో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు అనుకోవచ్చు సార్ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అని ఉంది కదా, మీరు ఎంత అప్పు చెప్తారంటే ఇక్కడ చూడండి బ్రాకెట్లు ఏమి ఇచ్చారు, పియూ ఓన్లీ ప్రొడక్షన్ యూనిట్స్ లో మాత్రమే ఫిల్ చేయట్లేదు, రెగ్యులర్ బేసిస్ పైన మనకైతే రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదే 13,000 హైయెస్ట్ ఇదే ఉన్నాయి. ఓకేనా, హైయెస్ట్ ఇదే ఉన్నాయి. దీని తర్వాత పాయింట్స్ మీద అయితే ఉండడం జరిగింది 5,000 పోస్టులతోటి. మొత్తం మీద మనకి ఇక్కడ 32,438 పోస్టులకు సంబంధించి మనకి ఈ నెల 17వ తేదీ రోజు అప్రూవల్ అయినటువంటి డేటా. ఓకే, సో దిస్ ఈస్ ద డేటా అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్ డేటా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనకు జోనల్ వైజ్ గా అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ గా సో మొత్తం